ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూల్ డ్రింక్స్ తాగే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పార్టీ, ఫంక్షన్ ఇలా వేడికేదైనా కొందరికి కూల్ డ్రింక్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. ముఖ్యంగా వేసవికాలంలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి ఎక్కువగా కూల్ డ్రింకులను తాగడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే వీటిని అధికంగా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శీతల పానీయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా కొత్తగా 22 లక్షల టైప్ 2 డయాబెటీస్ కేసులు, 12 లక్షల హృద్రోగ కేసులు నమోదవుతున్నాయని తాజాగా టఫ్ట్స్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ కేసుల సంఖ్య ఆందోళనకరంగా ఉందని తేలింది. తీపి పానీయాలు వేగంగా జీర్ణమవుతాయని, రక్తంలో చక్కెర స్థాయిలను అధికంగా పెంచుతాయని పరిశోధకులు వెల్లడించారు. కానీ వీటిలో పోషక విలువలు తక్కువగా ఉండడం వల్ల కూల్ డ్రింక్స్ ను తరచూ తీసుకుంటే బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత, కొలెస్ట్రాల్ పెరగడం, టైప్ 2 డయాబెటీస్, హృద్రోగాలతో సంబంధం ఉన్న జీవక్రియల్లో సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధులు ఇవేనని పేర్కొన్నారు. ఈ పానీయాల వల్ల మహిళల కన్నా పురుషులు, పెద్దవారి కన్నా యువత ఎక్కువగా దుష్ప్రభావాలకు లోనవుతున్నారని స్పష్టం చేశారు. 2020లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన టైప్ 2 మధుమేహంలో 9.8% కూల్ డ్రింక్స్ కారణమని మరో అధ్యయనంలో స్పష్టమైంది. 1,00,000 మంది మహిళలపై 20 ఏళ్లు జరిపిన ఈ అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయని పరిశోధకులు తెలిపారు. నెలకు 3 అంతకన్నా తక్కువ కూల్ డ్రింక్స్ తాగిన వారితో పోలిస్తే రోజు 1 అంతకన్నా ఎక్కువ తాగిన 6.8% మందిలో 85% ఎక్కువ లివర్ క్యాన్సర్ రిస్క్ కనిపించిందని వెల్లడించారు. తీవ్రమైన కాలేయ జబ్బులకు గురయ్యే లక్షణాలు 68% కనిపించాయని పేర్కొన్నారు. మరోవైపు ఈ తీపి పానీయాలు పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని, గ్లూకోజ్ నిరోధకత అసమతుల్యత ఏర్పడి లీకీ గట్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. దీనివల్ల పేగుల గోడల పొర దెబ్బతిని హానికర పదార్థాలు రక్తంలో కలిసే అవకాశం ఉంటుందని చెప్పారు. రోగనిరోధకత, జీవక్రియల మీద దుష్ప్రభావాలు పడి ఆరోగ్యం దెబ్బతింటుందని, ఇంట్లో చేసుకున్న కొన్న 236 ml పానీయంలో 50 అంతకన్నా ఎక్కువ క్యాలరీలు, చక్కెరలు ఉంటే వాటిని షుగర్ స్వీటెస్ట్ బెవరేజెస్ గా పరిగణిస్తారని పరిశోధకులు వెల్లడించారు. సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, లెమనేట్, ఫ్రూట్ డ్రింక్స్, పంచ్ వంటివి ఈ కోవలోకే వస్తాయని తెలిపారు. అయితే వీటి వాడకాన్ని తగ్గించేందుకు ప్రజారోగ్యంపై ప్రచారం, తీపి పానీయాల ప్రకటనల నియంత్రణ, వాటిపై పన్నులను పెంచడం వంటి పద్ధతులను అవలంబించాలని సూచిస్తున్నారు. ఇక ఇప్పటికే ఇలాంటి చర్యలను కొన్ని దేశాలు చేపడుతున్నాయి. ప్రపంచంలో అత్యధిక చక్కెర పానీయాల వినియోగం ఉన్న మెక్సికో 2014లోనే వీటిపై ప్రత్యేక పన్నును ప్రవేశపెట్టింది. దీంతో వీటి వినియోగం కాస్త తగ్గింది.